పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనాని గూర్చి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అనేక బోధలు కూడా యోనా ఒక నిద్రపోతుగా మరియు దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్న వాడిగా ప్రకటించటం మనం చూస్తూ ఉన్నాం. అయితే యోనా ఓ మహాజ్ఞాని, భవిష్యత్తు ఎరిగినటువంటి భక్తుడు అనుటలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఎందుకంటే దేవుని చిత్తమును, ఆయన సంకల్పమును, ఆయన మనసును ఎరిగినటువంటి భక్తుడు యోనా. నినివే పట్టణపు స్థితిని ముందుగానే గ్రహించాడు. వారు తమ చెడు నడతను విడిచి, తమ క్రియలను విడిచి దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా ఆ పట్టణము దీవించబడబోతుంది అని గ్రహించిన వాడు యోనా. అలాగే కాకుండా ఎవరైతే అన్యజనులు ఆయనను ఓయి నిద్రపోతూ అని పలికారో వారి ఎదుటే దేవుని యొక్క మహత్యమును తెలియపరచి వారి నోట నుండే యెహోవాయే దేవుడని, ఆయనకి బలులను మృక్కుబలులను చెల్లించే స్థాయికి అక్కడ సర్వసత్యమును స్థాపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యోనా గ్రంథమును నిశితముగా పరిశీలన చేయండి, పరిశోధించండి, సర్వసత్యము వెలికి తీయండి. ప్రభువు మీ అందరికీ తోడై ఉండి నడిపించును.